ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మాటల యుద్ధం ఎప్పుడూ ఒక రంగు రంగుల సినిమాలా తలపిస్తూ ఉంటుంది. కానీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా తీవ్రమైన చర్చకు కూడా రేకెత్తిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు సంధించడంలో సహజమే అయినా ఒక్కరి వేషధారణను లేదా ఆహారాన్ని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోతుంటాయి. తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వెనుక ఒక పిలక వేసుకుని ఇది సినిమా అనుకున్నావా అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో విభిన్నమైన గెటప్తో కనిపిస్తుంటారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన జుట్టును సరిగ్గా దువ్వుకోరని లేదా ఒక పిలకలా కనిపిస్తుందని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు ఆయనను ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా కంటే ఒక నటుడిగానే చూడడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ పిలక వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ రాజకీయాల్లో మార్పు రావాల్సింది వేషధారణలో కాదు, ఆలోచనలన్నీ కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నా తల వెనుక ఉన్న పిలక కనిపిస్తుంది, కానీ నా మనసులో ఉన్న ప్రజల కష్టాలు మీకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సినిమాల్లో మేకప్ వేసుకుని నటించడం వేరు, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిలబడడం వేరు అని ఆయన స్పష్టం చేశారు. ఒక పిలకను చూసి భయపడుతున్నారంటే అది నా వ్యక్తిత్వం మీద ఉన్న గౌరవమా లేక నా ఎదుగుదల పట్ల ఉన్న అసూయనా అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాటల్లోని లోతును గమనిస్తే ఆయన కేవలం విమర్శలకు సమాధానం ఇవ్వడమే కాకుండా తన మీద పడుతున్న ముద్రలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా గ్లామర్ను వదులుకోలేదని విమర్శించే వారిని ఆయన ఇచ్చే సమాధానం ఇప్పుడు ఒకేలా ఉంటుంది. తాను ప్రజల మనిషిని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ వేషంలోనైనా పోరాడతానని ఆయన చెబుతుంటారు. గడ్డం పెంచినా, జుట్టు పెంచినా లేదా పిలక వేసుకున్నా అది తన వ్యక్తిత్వ ఇష్టమని, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం ప్రత్యర్థుల అజ్ఞానానికి నిదర్శనమని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రతి మాటలోనూ ఒక హెచ్చరిక ఉంటుంది. తనను సినిమా నటుడిగా తక్కువ చేసి చూడాలని ప్రయత్నిస్తే అది ప్రజలకు అవమానించడమే అవుతుందని ఆయన గట్టిగా నమ్ముతారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తనను విమర్శించే వారిని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా తన వ్యవహారం గురించి మాట్లాడే వారికి ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా బలంగా ఉంటుంది. పిలకలు వేసుకుంటే సినిమాలు అనుకున్నావా అని అడిగిన వారికి అవును, ఇది ఒక సినిమానే, కాకపోతే ఇందులో హీరోలు విలన్లు ఉంటారు, కేవలం సేవకులు మాత్రమే ఉంటారు అని ఆయన చెప్పకనే చెప్పారు. రాజకీయ రంగంలో మార్పు తీసుకురావడానికి వచ్చిన తాను ఇటువంటి చిన్న చిన్న విమర్శలకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తీర్పు చూస్తుంటే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ స్పందన కేవలం ఒక్క వ్యాఖ్యకే పరిమితం కాకుండా తన రాజకీయ ప్రస్థానంలో తనకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒక గట్టి సందేశాన్ని పంపింది. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, ప్రతి వ్యూహాలు ఉండాలి, కానీ వ్యక్తిగత దూషణలు కాదని ఆయన ఈ సందర్భంలో గుర్తు చేశారు. మొత్తానికి ఈ పిలక గొడవ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది.